సూపర్ స్వామి వైవి హయాంలో ప్రత్యేక దర్శనాల జాతర 4 ఏళ్లలో 3.6 లక్షల మందికి స్పెషల్ దర్శనాలు. వీఐపీ సేవ పేరిట నాడు వ్యాపారం ఏమైనా చేశారా? సిఫారసు లేఖలకు ధరలు కట్టి అమ్ముకున్నారా? కుటుంబం సొంత మనుషులు ఎంతమందికి ఇచ్చినా రోజుకు సగటున మరి 60 లేఖలు ఎలా ఇస్తారు? చైర్మన్గా భువన కరుణాకర్ రెడ్డిది నాడు ఇదే వరుస. జగన్ ప్రభుత్వ చైర్మన్ల తీరుపై సర్వత్రా అనుమానాలు. వైసీపీ హయాంలో వెంకన్న సన్నిధిని సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి తన జాగీర్గా మార్చుకున్నారు. కొండపై సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని అడ్డగోలు వ్యవహారాలతో చెలరేగిపోయారు. టీటీడీ చైర్మన్గా ఆయన అరాచకాలకు పరాకాష్ట వీవీఐపీ దర్శనాల వ్యవహారం. టీటీడీ నిబంధనల ప్రకారం చైర్మన్ కోటా కింద రోజుకు సగటున 6 నుంచి 12 మందికి మాత్రమే వీఐపీ దర్శనం కల్పించాలి. ఒక్కో సిఫార్సు లేఖపై 6గురిని ఈ దర్శనాలకు అనుమతిస్తారు. వైవి సుబ్బారెడ్డి జమానాలో మాత్రం రోజుకు సగటున 60 సిఫార్సు లేఖలు ఇచ్చి 364 మందికి వీవీఐపీ దర్శనాలకు వీలు కల్పించారు. చైర్మన్గా 4 ఏళ్ల కాలంలో 3,60,338 మందికి దగ్గరుండి దర్శనాలు చేయించారు. సుబ్బారెడ్డితో పోల్చితే కొద్ది కాలమే భువన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. కానీ ఆ పదవిలో ఉన్న 9 నెలల కాలంలో ఏకంగా 43,000 మందికి ప్రత్యేక దర్శనాలు కల్పించారు. అంటే సగటున రోజుకు 172 మందికి దర్శనాలుగా చేయించారు. దీని వెనక మరణం ఏంటి? దర్శనాల పేరిట ఏమైనా వ్యాపారం చేశారు? సిఫార్సు లేఖలకు ధరగట్టి అమ్ముకున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక శాస్త్ర